సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొత్తగా ఒక ఫోటోషాప్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను ప్రాజెక్టు. దానికోసం ఫైల్, క్లిక్ న్యూ, అండ్ ఇప్పుడు ఫైల్ సైజ్ వచ్చేసి 1080 ప్లస్ 1776 ఫైల్ సైజు రిజల్యూషన్ 72 పెట్టి క్రియేట్ కొట్టాను. సో క్రియేట్ కొట్టిన వెంటనే మనకు ఒక ఫైల్ సైజ్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కావాలి. బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఫస్ట్ నేను ఇక్కడ ఆల్రెడీ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను ఒక్కొక్కటి, అందుకంటే అన్ని ఒకసారి యూజ్ చేసుకోవచ్చు అని. సో నేను ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి అక్కడ పెట్టాలి. డ్రాగ్ ఎలా చేయాలంటే జస్ట్ క్లిక్ చేసి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ వదిలేస్తే సరిపోతుంది. క్లిక్ చేసి హోల్డ్ పట్టుకొని షిఫ్ట్ అలా అదే హోల్డ్ అలా పట్టుకొని డ్రాగ్ చేయాలి. సో దీన్ని నేను ఏంటంటే నా ఫైల్ సైజ్ మొత్తం దీన్ని బ్యాక్గ్రౌండ్ నింపాలనుకుంటున్నాను. దానికి వచ్చేసి కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ అండ్ షిఫ్ట్ పట్టుకొని రొటేట్ చేస్తాను. ఎడ్జ్ దగ్గర పట్టుకుంటే మనకు కర్వ్ సింబల్ వస్తుంది, దాన్ని బట్టి రొటేట్ చేస్తున్నాను. సెంటర్కి తెచ్చిన తర్వాత నేను ఆల్ట్ పట్టుకొని చిన్నది చేస్తాను. నాకు సరిపోయిన సైజులో నేను ఆల్ట్ హోల్డ్ చేసుకొని మౌస్ పట్టుకొని డ్రాగ్ చేస్తే చిన్నది అయిపోతుంది అంతే. అంతా మనకి సెట్ అయిన తర్వాత ఎంటర్ కొట్టేస్తే అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, మనకి సరిపోయిన స్టైల్ వచ్చింది, అంతా బాగుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఇలా వస్తుంది అన్నమాట మొత్తం సైజ్. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ టెక్స్ట్ పిఎస్డిలో నేను టెక్స్ట్ స్టైల్ అంటే ఏమి అసలు కంటెంట్ ఏమి పెట్టాలి ఇవన్నీ పెట్టుకున్నాను. సో దీనికోసం ఏం చేస్తాను, ఫస్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి నాకు కావాల్సిన టెక్స్ట్ వర్క్ ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. అది ఎందుకో చెప్తాను. కాపీ చేసుకో కంట్రోల్-C కాపీ చేసుకొని మళ్ళీ డీసెలెక్ట్ చేయడానికి మళ్ళీ ఈ మూటుల మీద తెచ్చే ఆటోమేటిక్గా డీసెలెక్ట్ అయిపోతుంది. అప్పుడు నేను ఎక్కడైతే లేయర్ మీద క్రియేట్ చేస్తానో ఆ లేయర్ దగ్గరికి వెళ్ళి టీ మీద క్లిక్ చేస్తాను. టీ మీద క్లిక్ చేస్తే నాకు టెక్స్ట్ టూల్ వస్తుంది. వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా పేస్ట్ చేస్తాను. క్లిక్ చేసి డైరెక్ట్గా పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ మూవ్ టూల్ మీద క్లిక్ చేస్తాను. మూవ్ టూల్ మీద క్లిక్ చేస్తే నాకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది నా లేయర్స్. నా లేయర్స్లోని ఇది నాకు డార్క్ కనిపిస్తుంది, బ్లాక్ కనిపిస్తుంది, ఇక్కడ టెక్స్ట్ కనిపించట్లేదు. సో దీన్ని నేను కలర్ చేంజ్ చేయాలి. కలర్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, లేయర్ టూల్ మీద సెలెక్ట్ చేసుకొని ఏ మీద క్లిక్ చేసి కలర్ చేంజ్ చేయాలి. ఇక్కడికి వచ్చి వైట్ సెలెక్ట్ చేసాను. వైట్ సెలెక్ట్ చేస్తే నాకు ఆటోమేటిక్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫాంట్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా పెట్టాలనుకుంటాను. సో నేను దానికి ఏ ఫాంట్ యూజ్ చేస్తానో కూడా చెప్తాను. కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా వేరే యూజ్ చేసుకోవచ్చు. సో నేను దీనికి బెర్నాడ్ ఎంటీ కన్సర్న్ అని ఫాంట్ ఒకటి ఉంది, ఆ ఫాంట్ యూజ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఫాంట్ ఆ స్టైల్లోకి మారిపోయింది. ఇప్పుడు నేను ఈ మొత్తం ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో పెట్టాలనుకుంటాను. క్యాపిటల్ లెటర్స్లో పెట్టాలనుకుంటే ఏం చేయాలి, క్యాడర్లోనే టీటీ అని ఇక్కడ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్యాపిటల్ లెటర్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని నాకు రీసైజ్ చేసుకోవాలనుకుంటాను. రీసైజ్ చేయాలంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఇక్కడ టీ మీద క్లిక్ చేసి ఇక్కడ రీసైజ్ చేసుకోవచ్చు, ఇక్కడ టెక్స్ట్ అయినా రాయొచ్చు. లేదా అనుకుంటే లేయర్ ఈ టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-T ట్రాన్స్ఫార్మ్ కొట్టేసి ఇలాగైనా పెద్ద చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మనం ఎలా అయినా పెద్ద చేసుకోవచ్చు. కానీ పెద్ద చేస్తే చూడడానికి డీసెంట్గా లుక్ ఉండాలి. సో దీన్ని సెంటర్ అలైన్ చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి పైన. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్షన్ ఉంది, అలైన్ టు సెలెక్షన్, అలైన్ టు క్యాన్వాస్. సో మనం క్యాన్వాస్ సెలెక్ట్ చేస్తాం. క్యాన్వాస్ సెలెక్ట్ చేయాలంటే సెంటర్కి వచ్చి క్యాన్వాస్కి వచ్చేస్తుంది అంతే. సో ఇప్పుడు ఇదనమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు మళ్ళీ ఇంకా టెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ పెట్టాలో ఆ టెక్స్ట్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా మిగతా టెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఇన్స్టాంట్ ఫుడ్ అనే ఒక టెక్స్ట్ కొత్తది. సో ఈ ఫుడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ నా ఫైల్ దగ్గరికి వెళ్ళాను. ఫైల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ టీ మీద క్లిక్ చేశాను. మళ్ళీ కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ కలర్ చేంజ్ చేసుకున్నాను, వైట్ కలర్. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నాకు మళ్ళీ ఇప్పుడు ఇందాక ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో సేమ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పెద్ద క్యాపిటల్ లెటర్ పెట్టుకొని ఇప్పుడు
ఈ ఫైల్ మొత్తం మనకి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా నీట్గా అలైన్ చేసుకోవాలి ఈ విధంగా. చేసుకున్న తర్వాత ఈ రెండు ఒక స్టైల్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. అంటే ఒకే ఫాంట్ వచ్చింది కదా ఈ రెండు, అందుకు ఒకే హైట్ విత్ డిస్టర్బెన్స్ లేకుండా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మిగతావి ఇక్కడ చూస్తే ఇంకో ఫాంట్ ఉంది, వి యూజ్ నేచురల్లీ గ్రోన్ యాంటీబయాటిక్ ఫ్రీ హెల్త్ ఉంది కదా, ఇది ఇలాగా కాపీ చేసేసి అది తీసుకెళ్ళి మళ్ళీ మన ఫైల్లోకి తీసుకెళ్ళి పేస్ట్ చేసేది. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి మళ్ళీ వైట్ కలర్ పెట్టాను. సో నేను ఇప్పుడు అన్ని ఒకటే కలర్ పెట్టాను కదా, సో దీన్ని మళ్ళీ మార్చుతాను, అది మీకు చూపిస్తాను అది ఎలా మార్చుతాను ఏంటంటే. సో ఎందుకు మార్చాలో కూడా రీజన్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని ఒకటే కలర్ అయిపోవడం వల్ల ఈ ఫోకస్ అనేది దేని మీదకి వెళ్ళదు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, నా లోగో ఎక్కడైతే ఉందో ఇది నా లోగోని ఇలా క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేసి వదిలేస్తే ఇక్కడ నాకు వచ్చేస్తుంది లోగో. వచ్చింది కదా. సో ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాకు వైట్ కలర్ వచ్చింది. దీన్ని ఎలా తీయాలి? ఇక్కడ ఫోర్త్లో మనకి క్విక్ సెలక్షన్ టూల్ ఉంది. క్విక్ సెలక్షన్ టూల్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాజిక్ వ్యాన్ టూల్ వస్తుంది. మ్యాజిక్ వ్యాన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ బటన్ నొక్కితే డిలీట్ అయిపోతుంది, అంతే. సో మనకు కావాల్సిన లోగో వచ్చేసింది. సో ఇది అన్నమాట కంప్లీట్ లోగో. ఈ ఈ ఇవి అయిన తర్వాత దీన్ని మనం మిడిల్కి తెచ్చుకోవాలి, సెంటర్కి తెచ్చుకొని ఇప్పుడు ఏం చేయాలి, నేనైతే నా లోగోని సెంటర్లో పెట్టాలనుకుంటున్నాను. సో దాన్ని సెంటర్ పెట్టాను. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం కింద తెచ్చుకొని ఇప్పుడు ఇన్స్టాంట్ ఫుడ్ ఉంది కదా, దీని కలర్ నేను ఆ కలర్ పిక్కర్ నుంచి ఈ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమైంది, నా ఫోకస్ అంతా అన్నిటికీ బాగా డిస్ట్రిబ్యూట్ అయింది. ఇప్పుడు దీనికి స్ట్రోక్ పెట్టేసి కొంచెం కలర్ చేంజెస్ చేస్తాను, ఎందుకంటే ఆ గ్రీన్ అంత బాగా హైలైట్ అయిపోవడం వల్ల నాకు కనబడట్లేదు కాబట్టి. ఇలా పెట్టుకుంటాను, లేదా పెట్టకపోయినా పర్లేదు, అది ప్రాబ్లం కాదు. సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నేను బకెట్లు పెడతాను. ఇప్పుడు ఏదైతే బకెట్లు ఉన్నాయో ఈ బకెట్లు తీసుకొచ్చి పెడతాను. నాకు ఈ 3 బకెట్లు బాగా నచ్చాయి కాబట్టి నేను ఈ 3 బకెట్లు పెడతాను. సో ఈ 3 బకెట్లు ఎలా పెట్టాలి, డైరెక్ట్ మళ్ళీ సేమ్ ఇలా ప్లస్ చేసి హోల్డ్ చేసి నా దాంట్లో వదిలేస్తే నాకు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఈ పిక్సెల్స్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసి అప్పుడు నీ పిక్సెల్స్ పోవన్నమాట. సో దీన్ని ఇప్పుడు నేను చిన్న చేశాను, ఆల్ట్ పట్టుకొని ఎంటర్ కొడితే చిన్నదైపోతుంది. ఆల్ట్ పట్టుకొని కంట్రోల్ టీ ప్లస్ ఆల్ట్ కొడితే చిన్నదైపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ మ్యాజిక్ పెన్ టూల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మాస్క్ సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే కొన్ని వచ్చాయి కొన్ని రాలేదు, ఇక్కడ ఇది చూస్తే రాలేదు. దీనికి ఏం చేయాలంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి క్విక్ సెలక్షన్ టూల్ చేసుకోవాలి. క్విక్ సెలక్షన్ టూల్ తీసుకొని ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని మైనస్ చేయాలి, లేదా మైనస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి లేదా ఒక పని చేయొచ్చు, రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ ఇన్వర్స్ కొట్టాలి. ఇప్పుడు దీని మీద పెయింట్ వేయాలి. సెలెక్ట్ ఇన్వర్స్ కొట్టి చూసుకోండి, ఏదైతే మీకు వీలుంటే దాని మీద పెయింట్ వేసి. సో ఇలాగ దీని మీద పెయింట్ వేసిస్తే నాకు మొత్తం పోయి ఒక బకెట్ ఒకటి లాస్ట్ మిగులుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత కంట్రోల్ డి టు డీసెలెక్ట్ చేశాను. ఇప్పుడు డీసెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఈ చిన్న చిన్న లైన్లన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ ఈ లైన్లన్నీ ఎలా తీయాలంటే ఈ మాస్క్ టూల్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ సెలెక్ట్ చేసుకొని హార్డ్నెస్ ఫుల్ పెట్టి సైజ్ తగ్గించి ఇలాగా తీసేసుకోవాలి. ఇది ఎలా తీయాలంటే రైట్ క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది.
అంతే. రైట్ క్లిక్ చేసి ఇప్పుడు రైట్ క్లిక్ చేసి బ్రష్ సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అన్ని చేయొచ్చు. ఓకే, ఇవన్నీ తీసేస్తే అంతే. సో నేను ఎక్కడైతే నాకు అన్నెసరీ ఇది ఉంటారు షాడోస్ కానీ ఏమి ఉంటే అవన్నీ తీసేస్తాను. సో ఇలా అన్నమాట. మొత్తం తీసేసిన తర్వాత అన్నెసరీ అన్నీ తీసేసాను. ఇది నా బకెట్లు వచ్చేసాయి, బకెట్లు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలంటే బకెట్లకి చిన్న చిన్నవి షాడోలు ఉన్నాయి, అవన్నీ తీసేస్తాను. తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ బకెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు వేరే వేరే స్టైల్ చేసేస్తాను. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని రైట్ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, రైట్ క్లిక్ చేసి అప్లై కొట్టాలి. ఓకే, స్మార్ట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని ర్యాస్టరైజ్ చేసి మళ్ళీ రైట్ క్లిక్ చేసి అప్లై కొట్టి ఇప్పుడు ఈ లాసర్ టూల్తో కట్ చేసి పెట్టేస్తాం. ఇదిలాగా అంటే డివిజన్స్ చేసేస్తాం, ఒక్కొక్క బకెట్ ఒక్కొక్క దాని కింద. ఇదంతా ఒక బకెట్ లేయర్ వై కట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదంతా ఒక లేయర్, దాన్ని రైట్ క్లిక్ చేసి లేయర్ వై కట్ అంతే. సో ఇప్పుడు నాకు 3 బకెట్లు అయ్యాయి, ఇదొక బకెట్ ఇదొక బకెట్ ఇదొక బకెట్. సో నేనేం చేస్తాను, ఈ బకెట్ని పైకి తీసుకొచ్చాను ఇలాగా. ఈ 2 బకెట్లు చిన్న చేశాను కొంచెం. ఈ 2 బకెట్లు సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని 2 సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ కొంచెం చిన్న చేసి వెనక్కి పెట్టాను. ఓకే, సో అంతే. ఈ మాత్రం చేసిన తర్వాత ఏంటంటే 3 లేయర్లు సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి తీసుకెళ్ళి కొంచెం రీఅరేంజ్ చేసుకోవాలి. అన్ని రీఅరేంజ్ చేసుకున్న తర్వాత జూమ్ చేసి ఇక్కడ ఫస్ట్ బకెట్కి మాత్రం చిన్నగా లైట్గా షాడో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట. అంటే దీని వెనకట్లే అది ఉన్నట్టు అలా కనిపిస్తుంది ఇలాగా. సో దీని వెనకట్లే అది ఉన్నట్టు కొంచెం చిన్నగా షాడో పెట్టుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ చిన్నది రీడిజైన్ చేసుకున్నాం, కొంచెం కింద తెచ్చుకున్నాను. ఇది కూడా కొంచెం కింద తెచ్చుకున్నాను. ఓకే, ఇప్పుడు కిందన ఏం రాయాలంటే ఇది అంతా బాగుంది నీట్గా ఉంది. ఇప్పుడు కిందన ఇంకొక లైన్ మనకుంది. ఇంకొక లైన్ ఏంటంటే మనకి ఆథెంటిక్ హోమ్ మేడ్ ఆఫ్ అని ఉంది, కస్టమర్స్ ఆఫ్. దీన్ని తీసుకొచ్చి కింద టెక్స్ట్ పెట్టుకోవాలి. సేమ్ ఇందాక చేసినట్టే మనం చేసుకొని టెక్స్ట్ ఫిల్ చేంజ్ చేసుకొని వైట్ కలర్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సేమ్ కంప్లీట్ సేమ్ అన్నమాట. సేమ్ ఇదిలాగా చిన్న చేసేసి, లేదంటే ఇంత హైట్ ఉంచుకున్నా పర్లేదు. యూజ్ టు రిమెంబర్ కస్టమర్స్ మధ్యలో పెట్టుకుంటాం. ఇది చూడండి, ఇప్పుడు మధ్యలో పెట్టుకున్న తర్వాత దీని కలర్ చేంజ్ చేసుకుంటాం. కలర్ వచ్చేసి ఈ కలర్ పెట్టుకుంటాను, లేదు అంటే ఎల్లో కలర్ సంథింగ్ లైక్ దట్. ఎందుకంటే చెప్తాను, రీజన్ కూడా చెప్తాను, ఎందుకంటే బాగా కనబడదు కాబట్టి. దీని సైజ్ కూడా దీన్ని కూడా ఎల్లో కలర్ పెట్టేసుకుంటాం. ఓకే, సో ఎలా అయినా పెట్టుకోవచ్చు, లైట్ కలర్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇంకా కావాలంటే గ్రీన్ కలర్ అయినా పెట్టుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. అది మీ ఇష్టం, మీరు ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు గర్కా ఖానా అని ఒకటి ఉంది ఇక్కడ, గర్కా ఖానా. ఇది గర్కా ఖానా. సో దీన్ని కొంచెం వెరైటీగా రాసుకున్నాం. వెరైటీగా ఎలా అంటే టీ మీద క్లిక్ చేసి టెక్స్ట్ పెట్టేసి ఇప్పుడు దీని టెక్స్ట్ని వైట్ చేసేసి
అండ్ ఫాంట్ వచ్చేసి సేమ్ ఫాంట్ బెర్నైడ్ ఎంటీ ఫాంట్ యూస్ చేసి ఫుల్ టెక్స్ట్ పెట్టేసి టెక్స్ట్ ఫైల్ సైజ్ కొంచెం పెద్ద చేసుకుంటాం. ఓకే, ఇంత పెద్ద చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద ఫుల్ డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు నీకు ఇక్కడ ఇది వస్తుంది, టీ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే అప్పుడు స్టైల్ వస్తుంది, ర్యాప్ టెక్స్ట్ స్టైల్ అంటారు. ర్యాప్ టెక్స్ట్ స్టైల్లో ఆర్క్ లవర్ పెట్టేసి ఇది బ్లెండ్ 50 బ్లెండ్లోని ఇష్టం ఎంత ఏం చేసుకుని 50 పెట్టాను. మిగతాదంతా ఇంకేం మార్చట్లేదు. ఓకే, హార్జెంట్లో ఒకటి 50 పెట్టాను, లేదు ఇంకా తక్కువ అని పెట్టుకోవచ్చు. ఓకే కొట్టాను, ఓకే కొట్టి సెలెక్ట్ చేశాను, అయిపోయింది. సో ఇదన్నమాట. ఇలా అయినా ఇలా పెట్టుకొని కొంచెం పెద్ద చేసుకుంటాను. ఇంత పెద్ద అక్కర్లేదు, కొంచెం పెద్ద చేసుకొని సరిపోతుంది. అంతే. ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ అంతా నేను నీట్గా అరేంజ్ చేసుకుంటాను, ఒకదాని తర్వాత ఒకటి నీట్గా. అండ్ గర్కా ఖానా కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే వెబ్సైట్ నేమ్ ఆర్డర్ నో. వెబ్సైట్ నేమ్ ఒకటి రాస్తే సరిపోద్ది, లేదు అంటే ఆర్డర్ నో అని ఒక బటన్ పెట్టాలి. ఆర్డర్ నో అని బటన్ పెడితే సరిపోద్ది అనమాట, ఇంకేం అక్కర్లేదు. ఆర్డర్ నో బటన్కి దీన్ని క్లిక్ చేసి రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకొని దీని కర్వ్ వచ్చేసి చేంజ్ చేసుకోవాలి. కర్వ్ వచ్చేసి కంప్లీట్ పెట్టాను కర్వ్, అండ్ స్ట్రోక్ ఆఫ్ చేశాను. ఫిల్ సైజ్ ఫిల్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ పెట్టుకుందాం మనం, ఎందుకంటే మనకి గ్రీన్ కలర్ వచ్చేసి మనకి అంటే అన్నిట్లో గ్రీన్ కలర్ యూస్ చేస్తాం కాబట్టి గ్రీన్ కలర్ పెడితే బాగుంటుంది అని అంతే. ఇప్పుడు ఆర్డర్ నో అని లోపల రాయాలి. అది ఎలా అంటే టెక్స్ట్ నో. సో ఆర్డర్ నో అనే టెక్స్ట్కి మనం ఇక్కడ ఏదైతే యూస్ చేస్తామో సేమ్ టెక్స్ట్ యూస్ చేసుకున్నాం. పాపిన్స్ యూస్ చేశాను, పాపిన్స్. దట్స్ ఇట్. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకొని అలైన్ చేసుకోవాలి సెంటర్కి, అంతే. అలైన్ చేసుకొని అది కిందకి తెచ్చి మధ్యలో పెట్టాను, అంతే అయిపోయింది. సో మొత్తానికి ఇంతే ఫుడ్ అది చేయడం. కలర్ కావాలంటే మార్చుకోవచ్చు, ఇంకా నీట్గా ఇంకా ఎలిగెంట్గా కనవాలంటే ఈ కలర్ పెట్టుకుని సరిపోతుంది. సో ఇది మొత్తానికి ఫుడ్ అది ఇదన్నమాట ప్రాసెస్.